హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈరోజు అయితే నేను ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు మనం సైన్స్ సోషల్కి సంబంధించి 2 ప్రీవియస్ పేపర్ని అయితే చూసేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 పేపర్స్ చూద్దాము అనేసి తీసాను అనమాట. సో నాతో పాటు మీకు కూడా చూపిద్దాము, మీకు కూడా చెప్దాము అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎవరికైనా చెప్తూ చదివితే బాగా గుర్తుంటుంది అనేసి నేను మీతో చెప్తూ చదువుకుంటున్నాను అనమాట. మీకు చెప్తూ చదువుకుంటున్నాను నేను కూడా. సో ఇప్పుడైతే మనం 6th షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 చూసేసాము. ఇప్పుడు 7th ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో పాక్షిక పారదర్శ వస్తువు: గాలి, దర్పణం, పొగమంచు, అట్టపెట్టె. పాక్షిక పారదర్శ వస్తువు పూర్తిగా కనిపించకుండా పాక్షికంగా కనిపిస్తుంది. సో గాల, లేకుంటే దర్పణమా, లేకుంటే పొగమంచా, లేకుంటే అట్టపెట్టె. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? సో పొగమంచు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడినది. దాని మరొక చివర ఏమవుద్ది? ఒక వేడి టీ కప్లో ఒక రాగి చెంచా వేసేశారు, దాని మరొక చివర ఏమవుతుంది? ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా వేడెక్కును, ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా వేడెక్కును, వికిరణ ప్రక్రియ ద్వారా వేడెక్కును, అసలు వేడెక్కదు అన్నారు. రాగి చెంచా ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా వేడెక్కును. 122 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యాంటాసిడ్ పాత్రలో ఉండే ప్రధాన అనుఘటకం: సోడియం కార్బొనేటా, సోడియం హైడ్రాక్సైడా, మెగ్నీషియం కార్బొనేటా, మెగ్నీషియం హైడ్రాక్సైడా? యాంటాసిడ్ టాబ్లెట్, యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అనుఘటకం వచ్చేసి కరెక్ట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యం: పీవీసీ ఒక థర్మోప్లాస్టిక్. లోహపు క్యాన్లు జీవి విచ్ఛిన్నం చెందే పదార్థాలు. లోహపు క్యాన్లు. తర్వాత ప్లాస్టిక్లు మంచి ఉష్ణవాహకాలు. మెలమైన్ వేడిని తట్టుకోలేదు. ఇక్కడ సరైన వాక్యం అడిగారు. సో ప్లాస్టిక్లు మంచి ఉష్ణవాహకాలు, ఇదైతే కాదు. సో ఇందులో కరెక్ట్ అయిన ఆన్సర్ పీవీసీ ఒక థర్మోప్లాస్టిక్, ఇది ఒక్కటే కరెక్ట్ అయింది. సో అంటే లోహపు క్యాన్లు జీవి విచ్ఛిన్నం చెందే పదార్థాలు అన్నాడు. సో అవి జీవి విచ్ఛిన్నం చెందే పదార్థాలు కావు. ప్లాస్టిక్లు మంచి ఉష్ణవాహకాలు అన్నాడు. ప్లాస్టిక్లు మంచి ఉష్ణవాహకాల కాదు. మేలమైట్ వేడిని తట్టుకోలేదు. మేలమైట్ వేడిని తట్టుకుంటుంది. సో సరైనది వచ్చేసి పీవీఎస్ ఒక థర్మోప్లాస్టిక్ ఒకటే. నెక్స్ట్, చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం. చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం ఏంది అంటే యురేనస్ కదా. సో ఆ వాలు భ్రమణాక్షం కలిగి ఉండడం వల్ల అది తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే అది దొర్లుతున్నట్లుగా కనిపిస్తుంది. సో 125 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పుష్పంలో కీలంను కలిగి ఉండు భాగం. పుష్పంలో కీలంను కలిగి ఉండు భాగం. పుష్పంలో కీలంను కలిగి ఉండు భాగం అండకోశం. నెక్స్ట్, సొంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం. సొంత డిఎన్ఏ ఉండదంట దీనికి. అంతర్జీవ ద్రవ్యజాలమా, కేంద్రకమా, మైటోకాండ్రియానా, ప్లాస్టిడ్లా? సొంత డిఎన్ఏ ఉండని కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్, పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం. పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం. జఠరరసం, పైత్యరసం, క్లోమరసం, ఆంధ్రరసం. జఠరరసం. గొనాడోట్రోఫిన్ హార్మోన్ను విడుదల చేయు గ్రంథి. గొనాడోట్రోఫిన్ హార్మోన్ను విడుదల చేయు గ్రంథి పీయూష గ్రంథి. ఎండమిక్ జాతులు అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులు. అరుదైన జాతులు, అంతరించబోతున్న జాతులు, అంతరించిన జాతులు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతుల్ని ఎండమిక్ జాతులు అంటారు. నెక్స్ట్, పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించమన్నారు. పోస్ట్ కార్డు, ఫోన్ కాళ్ళు, కరచాలనం. మెయిల్, పోస్ట్ కార్డు, ఫోన్ కాళ్ళు. కరచాలనం, మెయిల్, పోస్ట్. పరోక్ష భావ వ్యక్తీకరణ అంటే కరచాలనం రాదు. సో 1, 3 అయితే కాదు. 4 కూడా కాదు. ఇక్కడ కూడా కరచాలనం ఉంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది: శాశ్వత నివాసాలు, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళికాలోపం, జనసాంద్రత పెరగడం. మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది శాశ్వత నివాసాలు, కారణం కాదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని కొండలు, అవి నెలకొన్న జిల్లాలు. వెలికొండ ఎస్పీఎస్ఆర్ కరెక్టు. తర్వాత యారాడ కొండలు విశాఖపట్నం, కొండపల్లి కొండలు ప్రకాశం జిల్లా, శేషాచలం కొండలు తిరుపతి. కొండపల్లి కొండలు సరికాని జత. నెక్స్ట్, పంచగంగ ఏ నదికి ఉపనది? పంచగంగ కృష్ణ, కావేరి, గోదావరి, గంగా నది. పంచగంగ కృష్ణా నదికి ఉపనది. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవ రాజు. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవ రాజు 2వ నరసింహవర్మ. ఆహారం పొందే హక్కు ఈ అధికంలో ఇమిడి ఉంది. ఆర్టికల్ 21. నెక్స్ట్, వేసవిలో పొడి వాతావరణం. శీతాకాలంలో ఒక మాదిరి నుంచి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతపు ప్రధాన లక్షణం. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుంచి అధిక వర్షపాతం అంట.
మధ్యధరా ప్రాంతం యొక్క ప్రధాన లక్షణం. భారతదేశంలో ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. 1797 నాటికి ఏ ప్రాంతం లేదు అంటే మైసూరా, బెనారసా, కలకత్తానా, మద్రాసా? మైసూరు. నెక్స్ట్ మీరాబాయి ఎవరి శిష్యురాలు? కబీరా, రామానంద, వల్లభాచార్య, సంత రవిదాస? మీరాబాయి సంత రవిదాస శిష్యురాలు. ఇది కరెక్ట్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు 21 సంవత్సరాలు. మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని లేదాంగ్ అంటారు. చదివేం కదా. తొలి వేదకాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. తెగల నాయకుడిని రాజన్ అంటారు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు. రాజరికం వంశపారంపర్యం కాదు. తొలి వేదకాలంలో రాజుకు పరిపాలనా విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి. ఇది కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ ఎన్వినోరన్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. భారత జాతీయ అభిలేఖాగారం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? అభిలేఖాగారం 1920లో ఏర్పాటు చేయబడింది అభిలేఖాలు. సో అంతే, అయిపోయింది. ఇంకా దాని తర్వాత మెథడాలజీ క్వశ్చన్స్. ఇప్పుడు ఇంకొక పేపర్ చూద్దాం, ఇంకొక ప్రీవియస్ పేపర్ చూసాం. సరే, ఫస్ట్ క్వశ్చన్, అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంటు, అల్ప ద్రవీభవన బిందువు ఏంటిది? అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంటు, అల్ప ద్రవీభవన బిందువు వచ్చేసి ఫ్యూజా, అనుసంధాన తీగల, హీటింగ్ ఎలిమెంట్, స్విచ్చా? అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంటు, అల్ప ద్రవీభవన బిందువు వచ్చేసి ఫ్యూజు. నెక్స్ట్ బలానికి సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యం అన్నారు. బలానికి ప్రమాణం న్యూటను. బలం వస్తువు ఆకారాన్ని మార్చగలదు. అవును. బలం చలన స్థితిని మార్చగలదు. బలాలు ఎల్లప్పుడూ నిత్యత్వం. సో ఆప్షన్ 4 122. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆదర్శ ఇంధనం విషయంలో సరికానిది. ఆదర్శ ఇంధనం చౌకైంది, మధ్యస్థ రేటుతో గాలితో సులభంగా మండుతుంది, ఇది అవాంఛనీయ పదార్థాలను వదులుతుంది, అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. సరికాని వాక్యం వచ్చేసి అవాంఛనీయ పదార్థాలను వదులుతుంది అనేది తప్పు. క్రింది వానిలో మెరుపుల నుండి భద్రతకు సంబంధించి సరైనది. గొడుగులను ఉపయోగించడం, పొడవాటి వృక్షాల కింద ఆశ్రయం పొందడం, పార్కులలో ఆశ్రయం పొందడం, మూయబడిన వాహనంలో కూర్చోవడం. మెరుపుల నుండి రక్షణ పొందడానికి మూయబడిన వాహనంలో కూర్చోవాలి. మెరుపుల నుండి రక్షణకు మూయబడిన వాహనంలో కూర్చోవాలి. నెక్స్ట్ క్రింది వల్ల సరికాని వాక్యం. నైట్రోజన్ మండడానికి సహాయపడదు. అవును. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి గాల్లో 99% ఉన్నాయంట. నైట్రోజన్ ఏమో 78, ఆక్సిజన్ 21, సో 99% కరెక్టే. మొక్కలు శ్వాసక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి. తప్పు ఇది. ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి శ్వాసక్రియలో. గాలిలో నీటి ఆవిరి ఉండడం జలచక్రానికి చాలా ముఖ్యం. కరెక్టే. సో ఆప్షన్ 3 125 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో కొద్ది మొత్తంలో మూత్రము, పొడి పేడ విసర్జించే మరియు చెమట పట్టని జీవి ఉంటే 126 కరెక్ట్. ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు వినియోగించే రసాయనాలు సోడియం బెంజోమేటు, సోడియం మెటాబైసల్ఫేటు. 127 సోడియం బెంజోమేటు, సోడియం మెటాబైసల్ఫేటు. లైకేన్ దేనికి ఉదాహరణ? లైకేను దేనికి ఉదాహరణ? భౌతికాహారానికే, సహజీవనానికే, పరపోషకానికే, స్వయం పోషకానికే? లైకేన్ అనేది సహజీవనానికి ఉదాహరణ. యూరోక్రోమ్ను ఉత్పత్తి చేయే అవయవం పెద్ద ప్రియగా మూత్రపిండమా, కాలేయమా, చర్మమా? యూరోక్రోమ్ను ఉత్పత్తి చేయు అవయవం కాలేయం. నెక్స్ట్ మరుగునీటిలోని అకర్బన మలినాలు, కలుపు సంహారకాలు, పురుగు మందులు, లోహాలు, నైట్రేట్లు. మరుగునీటిలో ఉండే అకర్బన మలినాలు వచ్చేసి లోహాలు, నైట్రేట్లు. పొరుగునీటిలో ఉండే అకర్బన మలినాలు వచ్చేసి లోహాలు, నైట్రేట్లు. నెక్స్ట్ సైనికులు దేశాన్ని శత్రువుల నుండి కాపాడుతున్నట్లే వీరు మనల్ని వ్యాధుల నుండి కాపాడుతారు. పారిశుద్ధ కార్మికులు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి. వస్తా మహాజనపద రాజధాని. వస్తా మహాజనపదం రాజధాని కౌశాంబి. నెక్స్ట్ ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడడం ఏ సిద్ధాంతం ప్రకారం? నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయంట. నీహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం. కృష్ణానది ఉపనదులకు సంబంధించి భిన్నంగా ఉన్నది. భీమా, గాయత్రి, కోయన. వార్త భిన్నంగా ఉన్నది. కరెక్ట్.
నెక్స్ట్ జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులు ఒక భాగం అని పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పు. ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ కేసు. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు, షాబానో కేసు అంట. సో ఇది జీవించే హక్కులు ఒక భాగం, జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులు ఒక భాగం అని చెప్పింది. ఓల్గా టెల్లిస్ ముంబై వర్సెస్ బాంబే మున్సిపల్ కేసు. రుద్రమదేవి పరిపాలనా కాలం 1262 to 1289. కరెక్ట్. నెక్స్ట్ సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మకత అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని భావించిన వారు. దయానంద్ సహజ వాతావరణం మాత్రమే అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మకత అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. భారతీయ జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తును అధికారికంగా గుర్తించిన రోజు ఎప్పుడు అంటే జనవరి 26, 1950. తర్వాత సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి నామ్ఘర్లను ప్రారంభించిన వారు ఎవరు అంటే శంకరదేవుడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించి బస్ షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం స్కాట్లాండ్ దేశం. అంతే అయిపోయిందా? ఇంకోటి ఉంది, సింధు లోయ నాగరికతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. వేట మరియు ఆహార సేకరణ ఆ కాలం నాటి ప్రధాన వృత్తులు. పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు మరియు గాడిదలను వీరు పెంచేవారు. పత్తిని మొట్టమొదట పండించింది వీళ్ళే. అరేబియా సముద్రంలోని లోతాల నౌకాశ్రయం ద్వారా వీరు వ్యాపారం చేసేవారు. ఇది కరెక్ట్. ఏ కరెక్ట్. ఇంకొకటి గాడిదలు వీరు పెంచే పత్తిని మొట్టమొదట పండించింది వీళ్ళేనా? 142 BCD. సో ఏ తప్పు. పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు మరియు గాడిదలు వీరు పెంచేవారు. పత్తిని మొట్టమొదటి పండించింది వీళ్ళే. అరేబియా సముద్రంలోని లోతాల నౌకాశ్రయం ద్వారా వీళ్ళు వ్యాపారం చేశారంట. సో BCD కరెక్ట్ ఆన్సర్. 42. నెక్స్ట్ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిన సంవత్సరం. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2010, 2009. బాలల హక్కుల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం పార్లమెంట్ ఆమోదించింది 2009లో. సో ఈ క్రింది వాళ్ళలో రాష్ట్ర కార్యనిర్వహణ శాఖలో భాగం కాని వాళ్ళు ఎవరు? రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో భాగం కాని వారు ముఖ్యమంత్రి, మంత్రి మండలి, గవర్నరు, స్పీకరు. భాగం కాని వాళ్ళు స్పీకరు. కరెక్ట్ ఆన్సర్. అంతే అయిపోయింది. ఈరోజు 2 పేపర్స్ అయితే చూసాము కదా. ఆల్మోస్ట్ అన్ని మనకు తెలిసిన క్వశ్చన్లే, కాకపోతే మనమే అట్లా 2 ప్రీవియస్ పేపర్లు చూసాము. ఇంకా నేను సోషల్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడ సెకండ్ లెసన్ చదువుతున్నా, గ్లోబు భూమికి నమూనా సెకండ్ లెసన్. సో అదండి ప్రీవియస్ బిట్స్ చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 పేపర్స్ అయితే చూసేద్దాము. సో ఆ విధంగా ప్రీవియస్ పేపర్స్ అన్నిటిని కవర్ చేసేద్దాం. బై.